నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశి కర్కాటక రాశి. గత వీడియోలో మిథున రాశి కోసం మనం తెలుసుకున్నాం. విశేషించి ఈరోజు కర్కాటక రాశి కోసం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన అనేది చేద్దాం. ఈ మే నెలలో గత ఏడాది చేసినటువంటి అప్పులు ఏవైనా ఉంటే అప్పులనేవి అవి చాలా వరకు తీర్చుకోగలుగుతారు వీళ్ళు. అయితే వీళ్ళకి అష్టమ స్థానం అంటే కర్కాటక రాశికి అష్టమ స్థానం అనేది కుంభరాశి. ఆ యొక్క అష్టమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం వలన కొన్ని ప్రతిబంధకాలు ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇష్టం లేనటువంటి పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా వీళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు, అధిగమించి వెళుతుంటారన్నమాట ఈ కర్కాటక రాశి వారు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం ఈ మే నెలలో కొన్ని నియమాలు, కొన్ని పూజా కార్యక్రమాలు అనేవి చేసుకునే ఎడల చక్కగా వీళ్ళ యొక్క జీవితం అనేది ఈ మే నెలలో చక్కగానే ఉంటుంది. అయితే చేసినటువంటి ఈ యొక్క వృత్తి వ్యాపారాలు అనేవి వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంటాయి. అయితే వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులు అనేవి కొంతమేరకు నెరవేరుతూ ఉంటుంటాయి వీళ్ళకు. ఎవరికైనా గతంలో కానీ ఇప్పుడు కానీ కోర్టుకు సంబంధించినటువంటి ఆ యొక్క కేసులు ఏవైనా ఉంటే కొంతమేరకు ఉపశమనం అనేది కలగొచ్చు అన్నమాట వీళ్ళకి మే నెలలో. వీళ్ళు ఏంటంటే ఇతరులకి సహాయం చేయటం అంటే వీళ్ళకి కాస్త ఎక్కువ ఇష్టం అన్నమాట. వీళ్ళు ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. అయితే సెక్యులేషన్ లాభాలు ఏవైనా ఉంటే వీళ్ళకి చక్కగానే ఉంటుంది. వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రయాణం చేసినట్లయితే చక్కగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం వలన వీళ్ళు ప్రయాణాలు అనేవి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదన్నమాట. అయితే వీళ్ళకి ఏంటంటే శరీర బాధ, సంకటం, అకాల భోజనం, టైంకి భోజనం చేయకపోవటం అనేది, తర్వాత చుట్టములతో మాట పట్టింపులు అనేవి, చుట్టాలు బంధువులతో వీళ్ళకి కాస్త మాట పట్టింపులు అనేవి ఉంటాయి అన్నమాట వీళ్ళు. అంచేత వాళ్ళ విషయంలో వీళ్ళు ఏంటంటే తొందరపాటు లేకుండా చక్కగా నిదానంగా వాళ్ళతో వ్యవహరించడం అనేది ఉత్తమమైనటువంటి పని అన్నమాట. వీళ్ళకి శిరోబాధ కాస్త ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు సమయానికి భోజనం అనేది చేయకపోవటం, ఈ యొక్క సమయాన్ని పాటించకపోవటం వలన వీళ్ళకి ఏంటంటే కొన్ని కష్టాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే శత్రువులు పెరిగే సమయం కావున వీళ్ళు కాస్త జాగ్రత్తతో ఉండటం ఎంతో ఉత్తమం అన్నమాట. రాజకీయ నాయకులైతే వాళ్ళ పదవులను వాళ్ళు కాపాడుకోవటం ఎంతో మంచిది. ఇక ఈ యొక్క వీళ్ళు మృత్యుంజయ జపం నిత్యం 9 శనివారాలు శివాలయంకి వెళ్ళి, అలాగే నవగ్రహాలయంకి వెళ్ళి అక్కడ శివాలయం దర్శనం అయ్యాక నవగ్రహాలయం దగ్గర దీపారాధన చేసి ఆ యొక్క నవగ్రహ పూజ అనేది చేసుకోవటం, శనీశ్వరుని యొక్క జపాలని చేసుకోవటం ఇటువంటి ఉత్తమం. మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా మీరు తెలియచేయండి. మీరు ఏది చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని తప్పకుండా మీకు కామెంట్ రూపంలో తెలియచేస్తాను నేను. ఇక ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి చక్కగానే ఉంటుంది. శుభకార్యక్రమాలు అనేవి ఏదైనా సులభంగా నెరవేర్చుకుంటారు. కాస్త శుభవార్తలు వినే అవకాశాలు ఉంటుంటాయి వీళ్ళకి.
వీళ్ళు ధనలాభాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. నూతన ఆభరణాలు ఏవైనా ఖరీదు చేసుకునే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. ఇక పుష్యమి నక్షత్రం వాళ్ళకైతే రాజకీయ వ్యవహారాల్లో చక్కనటువంటి వ్యవహారం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. గౌరవ మర్యాదలు కూడా చక్కగానే ఉన్నాయి వీళ్ళకి. ఏదైనా శుభవార్తలు కూడా వీళ్ళు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి మంచి అవకాశాలే ఉన్నాయి. నూతన వ్యక్తులు పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా నూతన కార్యాలు వాయిదా వేసుకొని సాధించుకోవటం అనేది మంచిది. కొంచెం అనారోగ్యాలు కొంచెం ఉంటాయి, జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది వీళ్ళకి ఉత్తమం. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంచేత వీళ్ళు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది అన్నమాట. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ మీరు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయగలుగుతుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పెట్టి మీరు మీ యొక్క ఫలితాలను తెలుసుకోవాలి, ఇంకా పూర్తిగా వివరాలను తెలుసుకోవాలి అని అనుకుంటుంటే మీరు తప్పకుండా ఆ యొక్క వివరాలను తెలియచేయండి. అలాగే ఏదైనా వివాహ పొంతన అటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఎటువంటి ధర్మ సందేహాన్ని తెలుసుకోవాలనుకున్నా మీరు చక్కగా కామెంట్లు తెలియచేయండి. మీరు ఏది అడిగినా దానికి చక్కగా మంచి సమాధానంతో మీకు సమాధానం అనేది దొరుకుతుంది. మన కృష్ణమాచార్య జ్యోతిషాలయం నుంచి ఏ ఒక్క విషయం మీకు లాభం ఉన్నా ప్రతిదీ కూడా మీకు ఉచితంగానే సలహా ఇవ్వటం కానీ, మీరు అడిగేదానికి సమాధానం తెలియచేయటం కానీ ఎప్పుడూ జరుగుతుంది. నా మిత్రుడు, నా అభిమానులు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్తే. మే కృష్ణమాచార్య జ్యోతిషాలయం. కిషోర్ బాబు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మీ కిషోర్ బాబు.